రసజ్ఞ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ఈరోజు మన జీవన్ నాటకం కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి వాళ్ళు ప్రముఖ రంగస్థల నటులు శ్రీ ప్రతాప్ గౌడ్ గారు. వారిని మన కార్యక్రమానికి మనసారా ఆహ్వానిద్దాం. ప్రతాప్ గౌడ్ గారు నమస్కారం. నమస్కారం. మీరు ప్రముఖ పౌరాణిక రంగస్థల నటులు, చాలా పాత్రలు పోషించారు. ఈ చిన్న వయసులోనే మీరు నట జీవితాన్ని ప్రారంభించారు. ఏంటి దానికి దోహదం చేసినటువంటి కారణాలు, కుటుంబ నేపథ్యం, దాని గురించి ముచ్చటిస్తే మళ్ళీ నేను కార్యక్రమం. 1952 11వ నెల 11తో జన్మించాను. మాది కర్నూలు జిల్లా ఆత్మకూరు తాలూకాలో మద్దూరు, వాడాల మద్దూరు అనే గ్రామం. మా నాన్నగారు హుసేనయ్య గౌడ్ గారని, ఆయన ఈ రంగస్థలంలో చాలా పాత్రలు వేశాడు. యయాతిగా, కృష్ణుడుగా, గాంగేయుడుగా వేశారు. మా నాన్నగారు ఇంట్లో తలుపులు వేసుకొని పద్యాలు రిహార్సల్ చేసేవాడు సొంతంగా. ఆయన సొంతంగా హార్మోనియం లేకుండా. ఆ రోజుల్లో నేను తలుపు దగ్గర చెవుబెట్టి వినేవాడిని అన్నమాట. మా నాయన పద్యాలు పాతిక వంతు నేర్చుకున్నాను పద్యాలు అప్పుడే, చిన్నప్పుడే. నేను 10వ సంవత్సరంలో 1962లో లోహితాసుడి పాత్ర మా నాన్న నక్షత్రకుడు వేస్తే మా నాన్న వద్దన్న మా పక్క వాళ్ళంతా కలిసి నన్ను లోహితాసుడు వేయించారు. 1960 మా ఊర్లో, మా గ్రామంలో. ఆ రోజులో 5 రూపాయల నోట్లు అంటే చాలా ఖరీదు. ఆ రోజులో 25 రూపాయల నోట్లు గుచ్చారు నాకు. చాలా చక్కగా పాడాను. ఆ తర్వాత నేను 10 సంవత్సరాల తర్వాత నా యొక్క స్టడీస్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ నేను తెనాలిలో ఒక 6 నెలలు, గుంటూరు జిల్లాలో, ఆ తర్వాత నెడిబ్రోలో 1.5 years ఇంటర్మీడియట్ చేశాను. 10వ తరగతి వరకు ఇక్కడే జరిగింది. మా నాన్న ఫ్రెండ్ ఒక ఆయన సుబ్బారావు గారిని తెనాలి ఉంటే నన్ను అక్కడికి తీసుకెళ్లాడు చదివేయడానికి. అందుకని అక్కడ వెళ్ళిన తర్వాత కళలకు తెనాలి నిలయము, నెడిబ్రోలు గుంటూరు జిల్లా నిలయం కాబట్టి ఆ తర్వాత నా ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ అయిన తర్వాత నరసరావుపేటలో SSN కాలేజీలో నేను డిగ్రీ చేయడం జరిగింది. ఆ పరంపరలో నేను అప్పుడు మా సహదేవుడు, వికర్ణుడు, బాలవడిది అటువంటి నాటకాలు వేస్తూ వచ్చాను. ఆ తర్వాత 1974లో నేను నా యొక్క డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత నేను కర్నూలుకి వచ్చి అక్కడ వ్యాపారంలో స్థిర నివాసం ఏర్పడడం జరిగింది. స్థిరపడ్డారు. అప్పటి నుంచి కూడా నేను నాటకాలు వేయిస్తూ 1974, 75, 76 నుంచి ఒక దుర్యోధనుడు యయాతి వేశాను. రామాంజన యుద్ధంలో నారదుడు వేశాను, యయాతి వేశాను. చింతామణిలో మన బిలోమంగళుడు వేశాను. ఆ తర్వాత సెంటర్ సీన్ శ్రీకృష్ణుడు అంటే రాయభారం సీన్లో అవి దగ్గర 400 ప్రదర్శనలు ఇచ్చాను. దాంట్లోనే నేను పర్ఫెక్షన్లో ఉన్నాను, బాగున్నాను. నేను నాటకాలు వేస్తున్నవని చేసేవాడిని. అది నా బ్యాక్గ్రౌండ్ జరిగింది. రాయలసీమ జనరల్గా ఏదో ఫ్యాక్షన్ రాజకీయాలని అవన్నీ మనం ఎక్కువగా చదువుతుంటాం, చూస్తుంటాం. కళల పట్ల, ముఖ్యంగా నాటక రంగం పట్ల ఏ విధమైనటువంటి ప్రోత్సాహం ఉంది? మా కర్నూలు జిల్లాలో ఎస్పెషల్లీ చాలా మంది నటులు ఉన్నారు. చాలా రాయలసీమ ఒక దీనికి ఫ్రాక్షన్కే కాదు, కళలకు, కళా పోషణకు కూడా నిలయం రాయలసీమ. చాలా కళాత్మక హృదయం వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంచి ఆత్మీయత గల వాళ్ళు ఉన్నారు. ఎస్పెషల్ గా మేము నాన్న అని అందరితో పిలువబడే కేఈ మాదన్న గారు, ఎక్స్-ఎమ్మెల్యే, ఎక్స్-ఎమ్మెల్సీ గారు, జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు, వారు కూడా చిన్నప్పుడు దుర్యోధనుడు పాత్ర వేశారు. ఆ పరంపరలోనే వారికి శిష్యునిగా నేను ఉన్నాను. 1975, 76 నుంచి. ఆయన మహాకళాప్రియుడు. ఆయన 85వ సంవత్సరంలో కూడా ఉదయం ఏకుజామున 4 గంటల వరకు కూడా నాటకం చూసేవారు. వారు మాకు పితృ సమానులు. ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నారు కె కృష్ణమూర్తి గారు, ఎక్స్ మినిస్టర్ ప్రభాకర్ గారు, ఇప్పుడు ఎమ్మెల్యేస్. వారి యొక్క తండ్రి గారు, వారు మహాకళా పోషకులు. కళల పట్ల అందరి అభివృద్ధి వారి శిష్యరేపులు గారు. ఇంకా నేను ఎక్కువ కళలకు సేవ చేసే అవకాశం నాకు దొరికింది. ఈరోజు కె కృష్ణమూర్తి గారు, కె ప్రభాకర్ గారు కూడా కళల పట్ల వాళ్ళు కూడా నాటకాలు చూడడం, నాటకాలు ప్రోత్సహించడం, ఆ విధంగా కళాకారులకు నిలయమైంది మా కర్నూలు జిల్లా. మీరు సీరియస్గా వేసినటువంటి నాటకం ఏది? ఈ పాండవ ఉద్యోగంలోనే తిరుపతి వెంకటగోలు రాసిన దాంట్లో నేను ఎక్కువ పాల్గొన్నాను. తర్వాత వికర్ణుడు, సహదేవుడు వేషాలు వేశాను. అవి కూడా పాండవ ఉద్యోగమే, దీంట్లోదే అనమాట, తిరుపతి వెంకటగోళ్ళే. ఆ తర్వాత గయోపాక్యంలో కూడా గైడు 1-2 సార్లు వేసాను. కానీ రామాంజన యుద్ధం కూడా ఒక 100 సార్లు వేసాను. యయాతి వేసాను. పాత్ర మా ఫాదర్ యయాతి వేసాడు, ఆ పాత్ర కూడా వేశాను. కానీ రాను దానిను 80, 76, 77 నుంచి 78 వరకు వేసాను. తర్వాత 80 నుంచి స్థిరంగా ఒక దుర్యోధనుడు పాత్రనే వేసాను. మళ్ళా అది కూడా ఇది సెంటర్ సీన్ మాత్రం, సెంటర్ సీన్ అంటారు దీన్ని. శ్రీకృష్ణుడు రాయభారానికి వచ్చే సీను అదే ప్రధానమైన ఘట్టం. రాయభారంలో తిరుపతి వెంకటగోలు రచించిన పాండవోద్యమంలో ప్రధానమైన ఘట్టము. దాంట్లోనే శ్రీకృష్ణుడు రాయబారిగా రావడం, దుర్యోధనుడు రెచ్చగొట్టడం, కావాలని రెచ్చగొట్టి దుర్యోధనుడు రెచ్చిపోవడం,
సమాధానం చెప్పడం, నేను సూదిమన భూమి యువనైనటువంటి ప్రస్తావన వచ్చేటువంటి అంటే అతను విశ్వరూపం చూపించింది కూడా ఇదే దీంట్లోనే విశ్వరూపం అంటే రాయబారిగా వచ్చినోడు రాయబారిగా కాకుండా రెచ్చగొట్టే మాటలు మా వాళ్ళు ఇంత బలాకురు అంత బలం గలవాళ్ళు అని చెప్పడంతోనే ఇంకా దుర్యోధన మరీ రెచ్చిపోయాయి. చెడగొట్టడమే ఆయన ఉద్దేశం, శ్రీకృష్ణ గారి ఉద్దేశం. మహానుభావుడు చెడగొట్టాలని వచ్చాడు, ఆయన అనుకున్న ప్రకారం జరిపేశాడు. అది దాంట్లో మీరు దుర్యోధనుడు. నేను 400 సార్లు అది వేశాను. 400 సార్లు వేశారు. నేను సి నారాయణ రెడ్డి గారు, నాగేశ్వరరావు గారు, మా టి వెంకటేష్ గారు, మా జిల్లాలో ఉండే కృష్ణమూర్తి అన్న గారు, మా ప్రభాకర్ గారు, అందరూ చాలా మందితో సన్మానాలు నేను పడ్డాను. సన్మానం ఉంది, అన్నీ వేశాను. కానీ నేను ప్రొఫెషనల్ కాదు, ఐఎమ్ నాట్ ఏ ప్రొఫెషనల్, అమెచ్యూర్, ఔత్సాహిక కళాకారుని. నాకు కళల పట్ల ఉండేటువంటి అభిరుచితో బాగా నేను యాక్ట్ చేసి ఎంజాయ్ చేశాను బాగా. నా వ్యాపారాలు వేరు, నా కథ వేరు. నేను ఎవరు రెమ్యులేషన్కి పోయేవాడిని కాదు. నీకు డబ్బులు ఇస్తానాయా 1000 2000 అంటే పోయేవాడిని కాదు. కానీ ఆ రకంగా మీరు ఒక ఔత్సాహికునిగా ఈ కళామ తల్లికి సేవ చేశాను. అది కూడా గొప్ప విషయమే కదా. కానీ నేను మామూలుగా నాటకాలు వేశాను, వేయించాను. సిల్క్ స్మిత గారితో చింతామణి వేయించాను. ఆ రోజు 1,50,000 వస్తే కూడా పర్సు పంచాను. గీత కళాకారులకు నా తోచినంత ఒక 20 సంవత్సరాలు సేవ చేశాను. ఆంధ్రదేశంలో ఉండే నటులలో నా కన్నుల్లో నాటకాలు వేయించాను. మరి చింతామణిలో కూడా వేశాను. భవాని దాంట్లో ఏదైనా పద్యం చెప్పగలరా? చెప్పగలను. మాండో రాగంలో తాతాల నక్షత్రం నేను ఒక పద్యం చెప్పగలను. అదే చాలా రోజులు. చింతామణి, నాకు ఉన్నంత వరకు మాత్రం నీకు నేనేమైనా తక్కువ చేసి తినా? తాతల నాటి క్షేత్రములెల్ల తెగను దూసిల్లతో తెచ్చిపోసినాను. తండ్రి గట్టిన ఇల్లు దాయాదులకు విక్రయించి వస్తువులు చేయించినాను. అత్తవారిచ్చిన అంటు మామిడి తోట నీవు కోరగవ్రాసి ఇచ్చినాను. కులసతి మేని సొమ్ములో ప్రపంచంలో ఏ చండాలుడు చేయని పని. కులసతి మేని సొమ్ములో పుస్తతో కూడా కొన్ని తెచ్చి నీ ఇంట గుప్పినాను. కులము వారెల్లా కులము వారెల్లా నీకిది కూడదల్లా. భార్య నూతికి గోతికి పరుగులిడిన లెక్క చేయక నీ ఇంటి కుక్కవోలే కాచుకొని ఇట్టులున్నాను. కలికి నేను కాచుకొని ఇట్టులున్నాను. చాలా బాగుంది. చాలా మంచి హీనాతీనంగా నేను నిన్ను కాచుకుని ఉన్నానని వారి బాధల్లో వ్యక్తం చేసేటువంటి భావం దీంట్లో కనపరుస్తాడు పాప మానవుడు. మీరు కూడా చాలా చక్కని అభినయాన్ని, రాగంతో పాటు చాలా చక్కని అభినయాన్ని ప్రదర్శించారు. చాలా కొన్నిసార్లు వేశాను కానీ బాగా నాకు ఇష్టమైన పాట. ఎందుకంటే ఆ లేడీస్ సీన్ లో చింతామణితో పాటలు పాడడం గీటలు పాడడం బాగుంటుంది. ఆ సీన్ అన్ని ఓట్టుకున్నాడు కదా, అలాగే ఉంటుంది. మిగిలింది అది ఒక్కటే పాట. తండ్రి, మీరు చెప్పవలసిన వారు కావున చెప్పితే ధర్మశాస్త్ర ప్రకారము, పూర్వాచార ప్రకారము, లోకాచార ప్రకారము రాజ్యము జ్యేష్ఠ కుటుంబంలోనే కానీ కనిష్ట కుటుంబంలోనేది కాదు, కానేరదు.